అందరికీ నమస్కారం అండి. నేను మీ బండారు నరేంద్ర, ప్రపంచ మానవ హక్కుల అవగాహన సంఘం విజయనగరం జిల్లా చైర్మన్. ఈ రోజు ఒక బాధ్యతాయుతమైన అంశంపై మాట్లాడబోతున్నాను. పొట్టకూటు కోసం ఒక వ్యక్తి మేడారం జాతరలో కోవా బన్ అమ్ముకుందామని వెళ్తే అక్కడ కొంతమంది జర్నలిస్టులు అతని దగ్గరికి వెళ్లి లేనిపోని క్వశ్చన్స్ అడిగి తనని చాలా ఇబ్బంది పెట్టడం మన సోషల్ మీడియాలో కంటిన్యూస్ గా వీడియోలు చూస్తూనే ఉన్నాం. కేవలం వీడియోస్ తీసి కాంట్రవర్సీ చేస్తేనే జర్నలిజమా? నేను మిమ్మల్ని విమర్శించడం లేదు, మీ యొక్క బాధ్యతను గుర్తు చేస్తున్నాను. అయితే ఇప్పుడు ఈ విషయంపై మనం వ్యక్తిగత కోణంలో కాకుండా రాజ్యాంగపరమైన కోణంలో ఒకసారి చూద్దాం. ఆర్టికల్ 14 ప్రకారం చట్టం ముందు అందరూ సమానులే, అందరూ సమానంగా జీవించే హక్కు ప్రొవైడ్ చేసింది. ఆర్టికల్ 21 గౌరవంగా జీవించే హక్కు కల్పించబడింది. ఆర్టికల్ 19 క్లాజ్ 1 సబ్ క్లాజ్ G ఏం చెప్తుంది అంటే, భారతదేశంలో ఏ మారుమూల ప్రాంతంలో అయినా మీ యొక్క వృత్తిని స్వేచ్ఛగా చేసుకోవచ్చు అని హక్కు కల్పించబడింది. మన దేశంలో రాజ్యాంగబద్ధంగా మీడియాకి ఇచ్చిన హక్కులు ఏంటో ఒకసారి చూద్దాం. ఆర్టికల్ 19 క్లాజ్ 1 సబ్ క్లాజ్ A ప్రకారం స్వేచ్ఛ కల్పించింది. ప్రజాస్వామ్యానికి పూర్తిగా బలం చేకూర్చేలాగా స్వేచ్ఛ కల్పించబడింది. ఇంత వెసులుబాటు ఇస్తూ అదే రాజ్యాంగంలో ఆర్టికల్ 19 క్లాజ్ 2లో కొన్ని పరిమితులు కూడా పెట్టడం జరిగింది. ఒక చదువుకొని చదువు రాని వ్యక్తిపై ఒక 40 మంది మూకుమ్మడిగా తన్ని రౌండప్ చేసి లేనిపోని క్వశ్చన్స్, సంబంధం లేని క్వశ్చన్స్ అడుగుతుంటే తన ఎక్స్ప్రెషన్స్ చూస్తున్నప్పుడు చాలా బాధగా అనిపించింది. ఒక 10 రూపాయలు కోవా బన్ అమ్ముకుని బతికే ఒక మనిషి పైన ఇంత టార్గెట్ చేయడం అవసరమా? ఒక జర్నలిస్ట్ గా మీరు నిజంగా సమాజానికి సేవ చేయాలనుకుంటే అదే పర్సన్ దగ్గరికి వెళ్ళి ఇంత హంగామా చేయకుండా, ఇంత లేనిపోని క్వశ్చన్స్ అడిగి అతన్ని బెదిరించే బదులు అదే పర్సన్ దగ్గరికి వెళ్ళి పబ్లిక్ గా కోవా బన్లు అమ్ముతున్నావు కదా, ఇలా అమ్మాలంటే FSSAI అనుమతి ఉండాలి అన్నా, నీ దగ్గర ఉందా? లేకపోతే వెంటనే తీసుకో, రేపొద్దున్న నీకు సమస్యలు రాకుండా ఉంటాయి అని చెప్పడం కూడా జర్నలిజమే. ఇలా కాదు, వేరేలా కూడా చెప్పొచ్చు. మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ చూపించి ఒకసారి డయల్ 100 కాల్ చేసి పట్టించారు. సమాజంలో ఒక వాల్యూ అనేది ఉండాలి అని అంటే ఈ రెండు ధోరణుల్లో మీరు ఏది ఎంచుకుంటారో అదే మీకు వ్యక్తిగత ఆనందాన్ని కూడా ఇస్తుంది. మన విజయనగరం జిల్లా ప్రజలకు మా విజ్ఞప్తి ఏమిటంటే, సోషల్ మీడియాలో అవమానకర పోస్టులు పెట్టకండి, హింసకు ప్రోత్సాహం ఇవ్వకండి, డ్రగ్స్ కి ఎడిక్ట్ కాకండి. మనందరం సమాజం పట్ల బాధ్యతగా నడుచుకుందాం. జై హింద్.